పులకించెను తనువే మనసే. మా యేసువై మా క్రీస్తువై, మా యేసువై మా క్రీస్తువై, మము ప్రోవగరావా దేవా, నిన్ను తలచిన తరుణంలో. జీవితమంతా నిస్వార్థం, కోరికలేని నీ నైజం. జీవితమంతా నిస్వార్థం, కోరికలేని నీ నైజం. ఆ నైజమునే మేము, ఆ నైజమునే మేము ఆనందాచరణగతలచి, ఆనందాచరణగతలచి, నిన్ను తలచిన తరుణములు. పులకించెను తనువే మనసే. మా యేసువై మా క్రీస్తువై, మా యేసువై మా క్రీస్తువై, మము బ్రోవగరావా దేవా, నిన్ను తలచిన తరుణంలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ సురుపల్లి జ్వానేష్, శ్రీమతి మరిసిల్లమ్మ లేటు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా కీర్తిశేషులు శ్రీమతి మరిసిల్లమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరారని కోరుతూ, మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం మరియు మరణించిన బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి సురుపల్లి జయరాజు, శశికళ, నిత్య మయూర, ఆనందరావు, శైలజ, నాన్సీ, అంతోనిరాజు, జసింత, అఖిలేష్, అశ్విత, జోగా, జోసఫ్, ప్రమీల రాణి, దర్శిత్ కుమార్, మేరీ ప్రజ్ఞ, పుష్పలత, లావణ్య, సౌజన్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచల విచారణ. శ్రీ శివప్రసాద్, శ్రీమతి పుష్పలత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు అనుగ్రహించిన సమస్త మేలులకు ఆశీర్వాదములు కృతజ్ఞతగా డబ్బీరు శివప్రసాదరావు, పుష్పలత, భారత్, అరుణ, ప్రదీప్, లావణ్య, సుధీర్, ప్రియాంక, సందీప్, సుప్రియ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు పల్లి రాజమ్మ గారి 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పల్లి జయమ్మ, సింజని, గీతానంద మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ. శ్రీమతి పొలమరశెట్టి కమలా గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి చెల్వరాజు, పి సందీప్, ప్రీతి సౌజన్య, డి ఉదయ్ కిరణ్ మరియు విజయసాగరి, ఆదిత్, ఆహ్నా, అర్వి, లియా జోయల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ. కీర్తిశేషులు శ్రీమతి మరిసిల్లమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సురుపల్లి జ్వానేష్, జయరాజు, శశికళ, నిత్య మయూర మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పెద్దకోట్ల రవికుమార్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవ గ్రంథ పట్టణాలు మన యొక్క దృష్టిని దేవుని మీద ఉంచమని
దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను, దేవుడిచ్చేటువంటి అనుగ్రహాలను, దైవ జీవితాన్ని మన జీవితంలో విలువైనదిగా పరిగణించి దానికి ప్రాముఖ్యత ఇవ్వమని పిలుస్తూ ఉన్నాయి. మన జీవితంలో దేవునికి మనమిచ్చేటువంటి ప్రాముఖ్యత ఏమిటి? దేవునికి, దైవారాధనకు, దైవికమైన విషయాలకు మన జీవితంలో మనం ఎటువంటి శ్రద్ధను వహిస్తూ ఉన్నాం, ఎటువంటి విలువనిస్తూ ఉన్నామని ఆలోచించమని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎల్లప్పుడూ దేవునికి మన జీవితంలో ప్రథమమైన స్థానాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే జీవితాన్ని విలువైనదిగా పరిగణించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువని నినాదించిరి. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 4 మరియు 9 నుండి 18 మరియు 20 వచనములు. అహాస్య తల్లియగు అతాల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులందరినీ చంపించెను. అహాస్య కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండెడి వారే. గాని యెహోరాము కూతురు అహాస్య చెల్లెలు యెహోషేబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడకగదిలో దాచి ఉంచెను. అతాల్య కంటబడలేదు గనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతాల్య పరిపాలన కాలమున 6 ఏండ్ల వరకు యెహోషేబ బాలుని దేవాలయముననే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాద సైన్యాధిపతులను, ప్రాసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకము అంగీకరించున్నట్లు వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహాస్య కుమారుడు యోవాషును వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లు చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొని సైనికులను కావలి ప్రారంభించి సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమును ఉంచిన దావీదురాజు బల్లెములను, కవచములను వారికి అప్పగించిరి. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కాపుండిరి. అంతటా యెహోయాదా రాజకుమారుని కొలువుకాండ్రు ఎదుటకు కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికి ఇచ్చి అందరూ ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువు అని నినాదించిరి. ఆ నినాదములు విని అతాల్య పరుగున దేవాలయముకు వచ్చి అచ్చట జనులు ప్రోగయుండుట గమనించెను.
ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగణం వద్ద స్తంభము పక్కన నిలుచుండి ఉండెను. రాజోద్యోగులు బాకాలు నూదువారు అతని చుట్టూ గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాలు నూది నినాదములు చేయుచుండిరి. అతాల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరిచెను. యెహోయాద ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలకు కొనుపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రాసాదముకు కొనిపోయి అచ్చట వధించిరి. యెహోయాద ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి. వారు ప్రభు ప్రజలుగా మనుదురని దాని భావము. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవాలయముకు వెళ్ళి దానిని క్రూలదోసిరి. దానిలోని పీఠములను విగ్రహములను పగలగొట్టిరి. ఆ దేవాలయపు పూజారి మత్తానును పీఠము ముందే వధించిరి. యెహోయాద దేవాలయము చెంత సైన్యమును కాపుంచెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతంగా నుండెను. అంతకుముందే అతాల్యను ప్రసాదమున వధించిరి కదా. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఆడిన మాట తప్పని నీవు దావీదుకు ఇట్లు బస చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనము అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పలికెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును, ఇది నేను కోరుకొనిన వాసస్థలము. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఇచ్చట నేను దావీదు వంశజుని ఒకనిని నెలకొల్పెదను. నా అభిషక్తుని కొరకు నేనిచ్చట ఒక దీపము సిద్ధము చేయుదును. అతని శత్రువులను అవమానమున ముంచెదను. అతని రాజ్యమును మాత్రము అభ్యుదయమున బడియను. అందరూ ప్రభు సియోనుని ఎన్నుకొనెను, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వేణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వేణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదపురుగులు తుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు. అచట వానిని చెదపురుగులు తుప్పు తినివేయవు. దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ఆరంభ వచనాలలో లౌకికమైనటువంటి సంపదల గురించి, పరలోకమైనటువంటి సంపదల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో మీరు సంపదలు కూడబెట్టుకొనవలదు. ఎందుకంటే చెదపురుగులు తుప్పు వాటిని తినివేస్తాయి. దొంగలు వచ్చి దాన్ని దోచుకొని వెళతారు. కనుక అది మీతో నిలవదు. కనుక అటువంటి సంపదలు కూడబెట్టుకొనవద్దని చెప్తున్నారు. అయితే దానికి విరుద్ధంగా చెదపురుగులు తుప్పు తిననటువంటి, దొంగలు దోచుకొననటువంటి పరలోక ఆత్మీయ ఆధ్యాత్మిక సంపదలను కూడబెట్టుకోమని ప్రభు పిలుస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకోకూడదన్నప్పుడు ఆయన నిజంగా మన సంపదలు కలిగి ఉండకూడదని చెప్తూ ఉన్నారని ప్రశ్నిస్తే, మానవ జీవితం డబ్బు లేకుండా ముందుకు సాగదు. మానవులుగా మన జీవితాన్ని నిరంతరము కూడా డబ్బు సంపాదించి దాన్ని వినియోగిస్తూ, అదేవిధంగా రేపటి రోజుకు కొంచెం వెనక వేసుకుంటూ వాటి యొక్క జీవనంలోనే మనందరం కూడా ముందుకు వెళుతూ ఉన్నాం. కనుక ప్రతిరోజు మనిషి చేసేది ఏంటని ఆలోచిస్తే, డబ్బులు సంపాదించే ప్రయత్నాన్ని చేయటం, ఆ వచ్చిన డబ్బుతో మంచి భోజనాన్ని తినటం, మంచి గూడు కట్టుకోవటం, మంచి వస్త్రాలు ధరించటం, ఇంకా సంపాదించింది మిగిలినప్పుడు 4 రూపాయలు వెనకేసుకోవటం మానవ జీవిత మనుగడగా మనకు కనిపిస్తుంది. అయితే యేసు ప్రభు ఈ లోకంలో మీరు సంపదలు కూడబెట్టుకొనవద్దు, పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి అని చెప్పినప్పుడు, మనం మన రోజువారీ పనులు చేయకుండా, మన ఉద్యోగాలు చేయకుండా, డబ్బు సంపాదించి బ్రతకకుండా ఉండమని ప్రభు చెప్పటం లేదు. డబ్బులు సంపాదన మానవ జీవితానికి అవసరం. అయితే ఇదే సర్వస్వముగా భావించి, మన సంపాదనే సర్వస్వం అనుకొని, మన యొక్క ఉద్యోగమే సర్వస్వం అనుకొని, లేక మనం ఆర్జించేటువంటి సిరి సంపదలే మన జీవితంలో సర్వస్వం అనే భావముతో మన మానవ జీవితాన్ని జీవిస్తే, మన మానవ జీవితాన్ని, దాని యొక్క పరమార్థాన్ని కోల్పోయినట్లు అవుతుందని ప్రభు చెప్తున్నారు. కనుక మనం రోజువారీ లోకంలో మన జీవితాన్ని జీవించేటప్పుడు, మన యొక్క పనుల్లో, రోజువారీ జీవితంలో తలమునకలై మన జీవితాన్ని సాగిస్తున్నప్పుడు, మన జీవితం సర్వస్వం అదే కాదని గ్రహించి, దీనికంటే మిన్ననైనది ఆత్మీయ జీవితం అని, దేవుడు అనేవాడు మనతో ఉన్నాడని, దైవిక జీవితం అనేది మరొకటి ఉందని, అది కూడా మన జీవితంలో అవసరమని, అది ఇంకా మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నదని మనం గ్రహించాలని ప్రభు పిలుస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఒక కొండ మీదకి గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడు.
అయితే ఆ కొండ మీద గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో అక్కడ తనకు ఉన్నటువంటి చెట్టుకు ఉన్నటువంటి ఒక అందమైనటువంటి పువ్వు కనబడింది. అయితే దాని యొక్క అందానికి ఆకర్షితుడై తను వెళ్ళి ఆ చెట్టు నుంచి ఆ ఫ్లవర్ని తను కోసాడు. కోసినప్పుడు ఆ ఫ్లవర్ని చేతిలో తీసుకోగానే ఆ ప్రక్కనే ఉన్నటువంటి గుహ ఒకటి అది తెరుచుకుంది. అక్కడ రాతిలో పెద్ద గుహ ఉంది, ఆ గుహ మూసివేయబడి ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్లవర్ని తన చేతిలో తీసుకున్నాడో అప్పుడు ఆ గుహ ద్వారం అనేది తెరుచుకోబడింది. ఆ గృహ ద్వారం తెరుచుకోగానే లోపల నుంచి దగదగా మెరుస్తూ వెలుగు బయటకు వస్తూ ఉంది. ఆశ్చర్యంగా తను ఆ గుహలోనికి ప్రవేశించే ప్రయత్నాన్ని చేశాడు. ఆ గృహలోని ప్రవేశించే ప్రయత్నాన్ని చేసేటప్పుడే ఒక స్వరం తనకు వినబడింది. జీవితంలో ఎంతో విలువైన దాన్ని మర్చిపోవద్దు అని. అయితే ఆ యొక్క స్వరాన్ని ఆలకించే తను గుహలోనికి వెళ్ళినప్పుడు ఆ గుహ అంతా కూడా వజ్ర వైడూర్యాలతో, బంగారంతో, వెండితో, ఆభరణాలతో దగదగా మెరిసిపోతూ ఉంది. ఆ యొక్క సంపదలని చూసి తను ఆ యొక్క అత్యాశను కలిగాడు. కనుక అత్యాశతో అక్కడున్న దాన్ని అంతా కూడా బయటకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. కనుక కొంత అక్కడ ఉన్నటువంటి వజ్రాలను, వైడూర్యాలను, బంగారాన్ని కొంత పోగు చేసుకొని గబగబా బయటికి వెళ్ళే ప్రయత్నాన్ని చేశాడు. తను బయటికి వెళ్ళపోతూ ఉండగా మళ్ళీ ఆ స్వరం వినబడింది. జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని మర్చిపోవద్దు అని. అయితే తను అనుకున్నాడు, తన దగ్గర ఉన్నది పోగు చేసిన దానికంటే ఇంకా విలువైంది గుహలో ఉందనుకుంటా అని మళ్ళీ పోగు చేసిందంతా కింద పడేసి మళ్ళీ ఇంకా విలువైనది ఏదో ఉందని వెళ్ళి మళ్ళీ వెతికి ఇంకా విలువైన వాటిని పోగు చేసుకున్నాడు. పోగు చేసుకుని ఇంక బయటికి వెళ్దామని ఆలోచించినప్పుడు మళ్ళీ ఆ స్వరం వినబడింది, జీవితంలో అతి విలువైన దాన్ని మర్చిపోవద్దు అని. తను మళ్ళీ ఇంకా దీనికంటే విలువైనదేదో ఉందనుకుంటా అని మళ్ళీ తను పోగు చేసిన దాన్ని కింద పారవేసి మళ్ళీ వెళ్ళి ఇంకా విలువైనదేదో అని వెతికి దాన్ని పోగు చేసుకునే ప్రయత్నాన్ని చేశాడు. ఈ విధంగా పోగు చేసుకుని ఆ గుహ బయటకు వద్దామని గుహ దగ్గరకు రాబోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ స్వరం వినబడింది, జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని మర్చిపోవద్దు అని. అయినా ఇంకా ఇంత పోగు చేసుకున్న తర్వాత ఇంకా విలువైంది ఏంటని తను బయటికి రావాలని ఆ గుహ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు గుహ ద్వారం తెరుచుకోవటం లేదు. గృహ ద్వారం తెరుచుకోవాలంటే తన చేతిలో ఆ ఫ్లవర్ అనేది ఉండాలి. అయితే ఆ ఫ్లవర్ లేదు కనుక ఆ గుహ ద్వారం తెరుచుకోలేదు. తను కంగారుగా ఆ ఫ్లవర్ ఎక్కడుందని వెతికే ప్రయత్నాన్ని చేశాడు. అయితే తన యొక్క సంపదలు, వజ్ర వైడూర్యాలు, బంగారం అంతా కూడా వెతికి అటు ఇటు చిల్లర మల్లరగా పారవేశాడు. అందుకే ఆ ఫ్లవర్ ఎక్కడ పెట్టాడో కూడా, అది ఎక్కడ మరుగైపోయిందో కూడా కనబడలేదు. ఎంత వెతికినా కానీ ఆ ఫ్లవర్ ఆ యొక్క సంపదల్లో, అక్కడ ఉన్నటువంటి వజ్ర వైడూర్యాల్లో అది ఎక్కడో ఇరుక్కుపోయి ఎక్కడా కనబడలేదు. తను వెతికి వెతికి వేసారి ఆయన కింద పడిపోయి మూర్ఛ వచ్చి అక్కడే చనిపోవటం జరిగింది. మానవ జీవితం కూడా ఈ లోకంలో ఈ విధంగా ఉంది. మన జీవితంలో ఈ ఫ్లవర్ లాంటిది దేవుడిచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితం, లేక దేవునితో మనకున్నటువంటి సాన్నిహిత్యం, ఇది జీవితంలో ఎంతో అవసరం. అది మనం నిలుపుకున్నప్పుడే మన జీవితంలో ఆనందం, సంతృప్తి, ఇతరులతో సహవాసం, జీవితంలో ఎదగటం, ఇవన్నీ కూడా మన జీవితంలో సాధ్యమవుతాయి. అయితే వాటన్నిటిలో మనం పడిపోయి అసలైన దాన్ని మర్చిపోతే మన జీవిత సర్వస్వం కూడా నాశనమైనట్లు అవుతుంది. కనుక మనం మన జీవితాల్లో తప్పకుండా మానవులుగా ఈ లోకంలో సంపాదనలు కూడబెట్టుకోవటంలో మనందరం కూడా తనమునకలు అవుతూ ఉన్నా కానీ, అది జీవితానికి అవసరమైందైనా కానీ అదే సర్వస్వం అని భావించకూడదు. దానికంటే విలువైంది దేవుడు అన్నటువంటి సత్యాన్ని మరవకూడదు. అందుకే
దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ప్రాముఖ్యతను దేవునికి ఇస్తూ, దేవుడిచ్చేటువంటి జీవితాన్ని, దేవుడిచ్చే నిత్య జీవాన్ని మన జీవితంలో అతి విలువైనదిగా పరిగణించి ఆ విధంగా ఆ దృష్టితో మనకున్న సమస్తాన్ని కూడా చూసే ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే మన జీవితం చక్కగా దేవుడు కోరిన విధంగా మనం జీవించిన వాళ్ళం అవుతాం. యేసు ప్రభు ఆ యొక్క సంపదల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు, నీ సంపదలున్న చోటనే నీ హృదయము కూడా ఉంటుందని. కనుక దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని శిష్యులుగా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మన హృదయం ఎక్కడ ఉందన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. నా హృదయం ఈ సిరి సంపదల మీద, భోగభాగ్యాల మీద, ఆస్తిపాస్తుల మీద అది ఉందా? లేక నా హృదయం దేవుని మీద, దైవారాధన మీద, దేవుని యొక్క ఆజ్ఞల మీద, దేవుని యొక్క ప్రణాళిక మీద, దేవుని యొక్క దైవరాజ్యం మీద నా ఆత్మ, నా యొక్క హృదయం ముడిపడి ఉందా అని ఆలోచించాలి. కనుక ప్రభు మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఉండాలని, ఎల్లప్పుడూ కూడా మన హృదయం దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి ప్రేమించాలని, దైవీకమైనటువంటి సాన్నిధ్యాన్ని, ఆయనతో సాన్నిహిత్యాన్ని మన హృదయం నిరంతరం కూడా కోరుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. తరువాత వచనాలలో ప్రభు అంటూ ఉన్నాడు, నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా కాంతివంతమై ఉంటుందని. యూదుల యొక్క వాళ్ళ యొక్క ఆచారాల్లో ఈ యొక్క కన్ను అనేది, మంచి కన్ను అని కలిగి ఉండటం అనేది మంచి జీవితాన్ని జీవించటానికి సూచనగా ఉంది. అదేవిధంగా చెడు దృష్టిని, చెడు కన్నును కలిగి ఉండటం అనేది జీవితాన్ని వ్యర్థంగా జీవించటాన్ని సూచిస్తూ ఉంది. కనుక ప్రభు ఆ యొక్క చూపు దృష్టి మంచిగా ఉండటం అంటే, దాని ద్వారా మన జీవిత సమస్తం కూడా బాగుండటం అంటే, దేవుడి కోరిన విధంగా మన జీవితాన్ని, మనకున్న ఆస్తిపాస్తులను, మనకున్న సిరి సంపదలను ఎల్లప్పుడూ కూడా సరి అయిన దృష్టితో చూస్తూ ఆ విధంగా జీవితాన్ని మేలైనదిగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. నా దృష్టి సరిగ్గా ఉన్నట్లయితే నా జీవితంలో కలిగి ఉన్న సమస్తాన్ని నేను సరి అయినటువంటి దృష్టితో చూస్తాను. ఆ సరి అయిన దృష్టితో చూసినప్పుడు దేవునికి ఎల్లప్పుడూ కూడా నేను ప్రధానమైన స్థానాన్ని నా జీవితంలో ఇస్తాను. మిగతా వాటిని ఎక్కడ పెట్టాలో నా జీవితంలో అక్కడే నేను పెడతాను. అంతే తప్ప వాటిని తీసుకునే తల మీద నేను ఎక్కించుకోను. ఆ విధంగా మన యొక్క దృష్టి మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితం బాగుంటుందని ప్రభు చెప్తున్నారు. ఈనాటి మొదటి పట్టణం కూడా దీని యొక్క ఉదాహరణను మనకిస్తూ ఉంది. రాణి అయినటువంటి అతల్య రాజకుటుంబంలో, రాజవంశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చంపివేసింది. ఎందుకంటే తనే ఆ రాజ్యాధికారాన్ని చేపట్టాలని. అయితే దురదృష్టవశాత్తు ఆమెను కూడా తరువాత సైన్యాధిపతి, మిగతా వాళ్ళు కలిసి ఆ అతల్య రాణిని కూడా చంపివేయటం ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. కనుక దురాశ, అత్యాశ, ఎక్కువగా అధికారం కావాలని, ఎక్కువగా సంపదలు కావాలని, ఎక్కువగా పేరు ప్రతిష్టలు కావాలని, ఎక్కువగా జీవితంలో ఎదగాలనే అత్యాశ మన జీవితాన్ని పతనం చేస్తుందని ఈ గొప్ప ఉదాహరణ మనకు సూచిస్తుంది. కనుక ప్రభు సువిశేషంలో చెప్పేటువంటి వాక్యాలు ఈ మొదటి పట్టణంలో మనం చూసేటువంటి అతల్యారాణి జీవితంలో నెరవేరినట్లుగా చూస్తున్నాం. కనుక ఇది మన జీవితానికి పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో దేవుడిచ్చేటువంటి సిరి సంపదలను, దేవుడిచ్చే జ్ఞానాన్ని, దేవుడిచ్చే పేరు ప్రతిష్టలను సరి అయినటువంటి విధానంలో మనం గ్రహిస్తూ, వాటన్నిటికంటే కూడా దేవుడే మిన్న అనేటువంటి సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని జీవించే ప్రయత్నాన్ని చేయాలి. మనందరం కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నాం. ఈ దేవుని వాక్యం మన సిరి సంపదల కంటే, భోగభాగ్యాల కంటే ఎక్కువ విలువైనదని మనం గ్రహించాలి. ఈ దివ్య పూజలో దివ్య సప్రసాదాన్ని ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నాం. దానికంటే గొప్ప సంపద, ఐశ్వర్యం మానవ జీవితంలో ఏదీ కూడా లేదు.
కనుక మనకున్నటువంటి డబ్బు కంటే, పేరు ప్రతిష్టల కంటే ప్రభు యొక్క పవిత్రమైన శరీర రక్తాలు మరింత విలువైనవని మనం ప్రభు యొక్క శిష్యులుగా గ్రహించాలి. కనుక వీటికే మన జీవితంలో ఎక్కువ విలువనిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి జీవితాన్ని ఈ లోకంలో మంచిగా అనుభవించేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అటువంటి మార్గంలో మనందరినీ కూడా నడిపించమని ఆ ప్రభుని మనందరం కూడా వేడుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములు తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్మ ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్మ నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నం లోకనరారి దైవ జనమా ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నం లోకనరారి దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. లోకనరారి దైవ జనమా లోకనరారి దైవ జనమా సిలువధారి యేసు ప్రభుని సిలువధారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నం లోకనరారి దైవ జనమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడో ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. సముద్రము చుట్టుముట్టిన సిలువ నీడ ఉంది. సముద్రము చుట్టుముట్టిన సిలువ నీడ ఉంది. సముద్రముపై నడచిన యేసు నీతోనే నడుస్తాడు. సముద్రముపై నడచిన యేసు నీతోనే నడుస్తాడు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.